హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కలర్ఫుల్ క్రానికల్స్. చాలా రోజులైంది కదండి వ్లాగ్ చేసి. టుడేస్ వ్లాగ్ ఈజ్ రిగార్డింగ్ పర్సనల్ బ్లెండర్ విచ్ వీ టుక్ రీసెంట్లీ ఫ్రమ్ క్రోమా. యాజ్ యూ నో ఐ ప్రిఫర్ టాటా ప్రోడక్ట్స్. సో మా క్రోమా పక్కనే ఉన్నింది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి పర్సనల్ బ్లెండర్ కావాలని తీసుకున్నాము. ఏంటి సడన్గా మళ్ళీ కొత్తది ఇప్పుడు తీసుకున్నారు అనుకోవచ్చు. వీ ఆల్రెడీ హ్యావ్ ఏ మిక్సీ అండ్ బ్లెండర్. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జ్యూసెస్, స్మూతీస్ అండ్ మిల్క్ షేక్స్ అని కొనుక్కున్నాం అనమాట. రీజన్ ఏంటి సడన్గా జ్యూసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే few of us at home are having anemia. To beat anemia, ABC జ్యూస్ అనేది చాలా మంచిదని నాకు మా కజిన్స్ రెఫర్ చేశారనమాట. దే హ్యావ్ ఆల్రెడీ బీన్ యూజింగ్ అండ్ ఇట్స్ లైక్ ప్రూవెన్ బ్లడ్ ఇంప్రూవ్ అయిందని. సో వీ థాట్ లైక్ దిస్ విల్ బీ ద ఈజీ వే టు కన్జ్యూమ్ యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ విచ్ వీ యూజువల్లీ బీట్రూట్ అంటే అదేదో హెన్నాకు తప్పించి నేను నార్మల్గా బీట్రూట్ ఎప్పుడు తినను. ఎప్పుడో ఎవరైనా ఇండ్లకు పోయినప్పుడు వాళ్ళు ఏదైనా బీట్రూట్ హల్వా చేస్తాను, ఇంకా వేరేదేం ఫ్రైకి అలాంటిది ఏది ప్రిఫర్ చేయను. సో నాకు కొంచెం ఇప్పుడు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవసరం అనమాట. కొంచెం అనిమిక్గా ఉన్నాను. ఎస్పెషల్లీ దాని గురించి బీట్రూట్ బాగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అని చాలా రోజుల నుంచి తెలిసినా నాకు తినాలనిపించలేదు అనమాట. But I don't have the option. Instead of taking those iron supplements, I felt like this will be a better option in the recipe book. So ikkada 3 blades icharanamata, and this is similar to the magic bullet I had in USA. So naaku inga chudangane nachindi idi. So same storage ki kuda konni options icharu vallu. 3 jars for storage, 2 mixie ivi jars, 3 blades icharanamata. సో మిల్క్ షేక్స్కి వేరే, లైక్ స్మూతీస్కి వేరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం లస్సీలాగా అలా చేస్తాం కదా దానికి వేరే, అలా 3 ప్లేట్స్ ఇచ్చారు. అండ్ 3200 కాస్ట్ అయితే అయ్యింది. సేల్ ప్రైస్ అంట ఇది. అండ్ 24 months వారంటీ కూడా ఉంది. సో ఇంకా ఆలస్యం అమృతం విషయం అన్నారు కదా, ఇంకా తెచ్చుకున్నాక వెంటనే స్టార్ట్ చేసి ట్రయల్ చేద్దాం అన్నట్టు వెంటనే కట్ చేసేసాము. ఇక్కడ చూడొచ్చు మీరు, యాపిల్, క్యారెట్, బీట్రూట్ ముక్కలు తీసుకున్నాము. సో ఇది నీట్గా కడుక్కొని దీంట్లోకి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, బ్లెండర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. సో ఇక్కడ ఐ థింక్ ఓవర్లోడ్ చేశాను ఫస్ట్ టైం. నాకు కొంచెం మిక్సీ వేసినప్పుడు అదే గ్రైండ్ చేసినప్పుడు అర్థమైంది. సో మీరు కన్సిస్టెన్సీ వాటర్ అకార్డింగ్లీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం కొంచెం ఏమంటారు వాటర్ తక్కువ వేసే బ్లెండ్ చేశాను అనమాట. ఇట్ వాజ్ నాట్ మిల్క్ షేక్ ఆర్ స్మూతీ, సంథింగ్ సలాడ్ని మిక్స్ చేస్తే ఎలా వస్తుంది అలా వచ్చిందనమాట. బట్ బీట్రూట్ అండ్ ఇది ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టేస్ట్ చాలా ఇదిగా ఉంటుంది అనుకున్నాను. బట్ బికాస్ ఆఫ్ ద యాపిల్ అండ్ క్యారెట్ ఏమో నాకు తెలీదు. వీ టుక్ వితౌట్ యాడింగ్ ఎనీ షుగర్. జస్ట్ నేను ట్రై చేసినప్పుడు ఇట్ వాజ్ లైక్ బాగానే ఉండింది. నాకు అంత ఇదిగేం అనిపించలేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ లిటిల్ బిట్ పించ్ ఆఫ్ లెమన్ యాడ్ చేసి కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. అది నేను నెట్లో చూసాను అనమాట. ఇది ప్రూవన్ అండి. మా కజిన్స్, మా గ్రాండ్మా యూస్ చేసి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయిందని వాళ్ళు చెప్పిన తర్వాత ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఆన్ ఏ సీరియస్ నోట్ అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్. వాటర్ కన్సిస్టెన్సీ మీరు అకార్డింగ్లీ యాడ్ చేసుకోండి, మీరు ఎలా ప్రిఫర్ చేస్తారో. నేనైతే కొంచెం తక్కువ వేసి గ్రైండ్ చేశాను. బట్ లేటర్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ లిటిల్ బిట్ వాటర్ అండ్ ఐ హ్యావ్ జస్ట్ టేకింగ్ లైక్ దట్. టేస్ట్ అయితే నాకు బాగానే ఉండింది. సో యాజ్ ఐ సజెస్టెడ్ యూ కెన్ యాడ్ ఎ పించ్ ఆఫ్ లెమన్ అండ్ హనీ ఇఫ్ యూ నీడెడ్. సో ఇంకా ఐల్ బీ పోస్టింగ్ మోర్ వీడియోస్, లైక్ ఇంకా వేరే కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ ఇంట్లో చెప్పారు కాబట్టి నేను ట్రై చేశాను. ముందైతే నార్మల్గా పొమగ్రనేట్ జ్యూస్ కానీ, యాపిల్ మిల్క్ షేక్ కానీ, పిస్తా మిల్క్ షేక్ కానీ పిల్లలకు చేసేదాన్ని. ఈ టైప్ ఆఫ్ హెల్తీ వర్షన్, ప్యూర్ అంటే వితౌట్ మిల్క్ అండ్ ఆల్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. యా, దిస్ ఇస్ ప్రూవన్ అండి. హూఎవర్ హ్యావింగ్ లో హిమోగ్లోబిన్ కెన్ ట్రై దిస్ అండ్ హ్యావ్ ఇట్ ఇన్ ద మార్నింగ్. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుందని తెలిసింది. సో యా, ఐల్ బీ పోస్టింగ్ మోర్ వీడియోస్. Hope you like this video and please stay tuned for more updates and I'll keep you posted. ఇది రెగ్యులర్గా వాడి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయిందేమో నేను మీకు చెప్తాను.